నెక్స్ట్ వన్ ఏం చెప్పారు క్వశ్చన్ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 బిలాంగ్స్ టు ద సేమ్ గ్రూప్ ఇన్ సర్టన్ వే ఫైండ్ ద వన్ విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్ అని చెప్పారు రైట్ చూద్దాం. సో అదే జీ యాపిల్ ఈ బనానా అని చెప్పండి. జీ యాపిల్ బి లైక్స్ కివి ఇది ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ బిలాంగ్స్ టు ద సేమ్ గ్రూప్ ఇన్ సర్టన్ వే ఫైండ్ ద వన్ విచ్ ఏది డిఫరెంట్గా ఉంది. జీ లైక్స్ కివీయే కదా. సో జీ లైక్స్ ఆపిల్, బి లైక్స్ ఈ ఆరెంజ్, జీ కివీ అని చెప్పాడు రైట్. సో ఈ ఆరెంజ్ అని చెప్పాడు, ఈ ఆరెంజ్ అన్నాడు, డి గ్రేప్స్ అన్నాడు రైట్, డి గ్రేప్స్, బి గోవా అన్నాడు, బి గోవా అని చెప్పాడు రైట్, బి గోవా. ఏది డిఫరెంట్గా ఉంది జీకి కివీకి చూడండి. జీ ఇక్కడ ఉంది, జీని జీ తర్వాత ఒక పర్సన్ వదిలేసినప్పుడు వచ్చిందే కివీ కదా. జీ తర్వాత ఈని వదిలేయండి, తర్వాత బి లైక్ చేసే ఫ్రూట్ కివీ. సో జీకి కివీకి రిలేషన్ ఉంది. ఈకి ఆరెంజ్ చూడండి. సో ఈలో ఒకటి వదిలేయండి, ఈ తర్వాత బీని వదిలేస్తే ఆరెంజ్ కరెక్ట్ రైట్. నెక్స్ట్ డీకి గ్రేప్స్కి చూడండి. డి తర్వాత వన్ వదిలేస్తే జనరల్గా డీకి రిలేషన్ ఏం రావాలి, డి తర్వాత ఏని వదిలేస్తే లిచ్చి రావాలి. కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బి లైక్స్ గోవా అని, బీకి గోవా, బి తర్వాత డిని వదిలితే సో ఏ గోవాని కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏది డిఫరెంట్ ఎలా చెక్ చేద్దామంటే ఒక పర్సన్ తర్వాత నెక్స్ట్ పర్సన్ వదిలేసి ఆ నెక్స్ట్ పర్సన్ అంటే అక్కడ నుంచి సెకండ్ పర్సన్ లైక్ చేసే ఫ్రూట్, జీ నుంచి సెకండ్ పర్సన్ లైక్ చేసేది కివీ అవుతుంది, ఈ నుంచి సెకండ్ పర్సను ఆరెంజ్ అవుతుంది, అండ్ బి నుంచి సెకండ్ పర్సన్ గోవా అవుతుంది, ఏ నుంచి సెకండ్ పర్సను గ్రేప్స్ అవుతుంది. అదేవిధంగా అరేంజ్మెంట్లో లేనిది ఏంటంటే డి గ్రేప్స్, ఎందుకంటే డి తర్వాత నెక్స్ట్ లైక్ చేయాల్సింది బి, డి సెకండ్ పర్సన్ లిచ్చిని లైక్ చేయాలి. కాబట్టి ఇది లేదు, గ్రేప్స్ ఇచ్చారు కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది రైట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ద వన్ హూ లైక్స్ యాపిల్. ఏకి ఆపిల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు. సో ఏ హియర్ అండ్ యాపిల్ లైక్ చేసేది ఎవరు జీ కదా. 1 2 3 3 persons ఆర్ దేర్. హౌ మెనీ పర్సన్స్ 3 persons ఆర్ దేర్ రైట్. నెక్స్ట్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ డి అని చెప్పాడు. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ డి. అగైన్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ డి చూద్దాం. గోవా అండ్ లిచ్చి. ఏ లైక్స్ గోవా లిచ్చి, బి లైక్స్ కివీ ఫ్రూట్. నౌ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి అని చెప్పాడు. వాట్ ఇస్ ద డి పొజిషన్. సెకండ్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ పొజిషనా, రాంగ్. టాప్ నుంచి ఫోర్త్ అవుతుంది. సెకండ్ ఫ్రమ్ ద బాటమ్ మోస్ట్ పొజిషనా, సో ఫ్రమ్ 1 to 3 థర్డ్ రాంగ్. ఫోర్త్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ పొజిషనా, సో టాప్ మోస్ట్ 1 to 3 బోత్ సి అండ్ డియా. డి బోత్ సి అండ్ డి, ఆప్షన్ లేదు ఇక్కడ. సో బోత్ సి అండ్ డి షుడ్ బి ప్రింటెడ్. వన్ మోర్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి అని క్లియర్గా అడిగారు. డి సెకండ్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ పొజిషన్, టాప్ నుంచి సెకండ్లో లేడు. సెకండ్ ఫ్రమ్ ద బాటమ్ ఉన్నాడా, లేడు రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ 1 to 3 రైట్. ఫోర్త్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ పొజిషన్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ డి ఉంటుందని ఆడియాల్సిన వాళ్ళం, కానీ అక్కడ డిఏ డైరెక్ట్ బోత్ సి అండ్ డి అని చెప్పాడు, ఇది మిస్టేక్. కాబట్టి ఫోర్త్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్. సో ఒక నెంబర్ ఇచ్చారు 8 5 2 7 4 3 ఆల్ ద ఆడ్. సో ఫస్ట్ నెంబర్ తీసుకోండి 8 5. ఇందులో ఏం చెప్పారు, ఆడ్ డిజిట్స్ ఆర్ డిక్రీజ్డ్ బై 1. ఆడ్ డిజిట్ అంటే 5 7 3 9 రైట్. డిక్రీజ్డ్ 5 - 1 4, 7 - 1 6, 3 - 1 2, 9 - 1 8. ఆల్ డిజిట్స్ ఆర్ డిక్రీజ్డ్ బై 1. ఆల్ ఈవెన్ డిజిట్స్ ఆర్ డిక్రీజ్డ్ బై 2 అని చెప్పారు. 8 - 2 6, 2 - 2 0, 4 - 2 2 అండ్ 6 - 2 4. దెన్ వాట్ వుడ్ బి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ వెన్ విచ్ ఆర్ నాట్ రిపీటెడ్ ఇన్ ద న్యూ నంబర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. ఒక నెంబర్లో ఏం చేశారంటే, సో బేసి సంఖ్యలు 1 తగ్గించారు, సరి సంఖ్యలు 2 తగ్గించారు. తగ్గించిన తర్వాత ఏ డిజిట్స్ అయితే రిపీట్ కావో ఆ డిజిట్స్ యొక్క సమ్ ఎంత అని చెప్పారు. 6 రిపీట్ అయింది, 4 రిపీట్ అయింది, 2 రిపీట్ అయింది. కాబట్టి రిపీట్ కాని డిజిట్స్ 0 + 8. సో 0 + 8 వాల్యూ ఎంత అంటే 8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్. సో సపరేట్ ఇచ్చారు. సమ్ స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై కన్క్లూజన్స్ అంటే సిలాగిజం క్వశ్చన్స్. ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ ద సిలాగిజం క్వశ్చన్స్ ఇచ్చారు. సో అందులో ఏమి ఇచ్చారు రైట్, విల్ సీ 1 by 1. సమ్ కీ ఈజ్ ఎ చైన్ అని చెప్పాడు. సమ్ కీ ఈజ్ ఎ చైన్, సమ్ చైన్ ఈజ్ ఎ రైట్. సమ్ కీ
ఇది కీ ఈజ్ ఏ చైన్ అని చెప్పాడు. సమ్ కీ ఈజ్ ఏ చైన్, సమ్ చైన్ ఈజ్ ఏ ప్లాంట్, సమ్ చైన్ ఈజ్ ఏ ప్లాంట్, ఆల్ ప్లాంట్ ఈజ్ ఏ లాక్ అని చెప్పాడు. ఆల్ ప్లాంట్ ఈజ్ ఏ లాక్. ఇది ఇన్ఫర్మేషన్ సిలాగిజం గురించి. ఆల్ ప్లాంట్ ఈజ్ ఏ లాక్ అని చెప్పారు. అయితే కన్క్లూజన్, నో కీ ఈజ్ ఏ లాక్ ఈజ్ పాసిబిలిటీయా? నో కీ ఈజ్ ఏ లాక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ కేసు అంటే ఏదమ్మా, ఆ ఫిగర్ని అడ్జస్ట్ చేయాలి, దాని మీనింగ్ చేంజ్ కాకుండా అడ్జస్ట్ చేయాలి. నో కీ ఈజ్ లాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది నో అయినప్పుడు చైన్ కూడా లో అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అవుతుంది. ఆల్ లాక్ ఈజ్ ఏ ప్లాంటా? ఆల్ ప్లాంట్ ఈజ్ ఏ లాక్ ఉంది, కానీ ఆల్ లాక్ ఈజ్ ఏ ప్లాంట్ అనేది లేదు. ఫిగర్ నుంచి చూస్తే ఆల్ ప్లాంట్ ఈజ్ ఏ లాక్, ఆల్ లాక్ ఈజ్ ఏ ప్లాంట్ అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి రెండు ఫాల్స్ అవుతుంది. కాబట్టి సో నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్. ఏది ఫాలో అవ్వట్లేదు, రైట్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు? ఓన్లీ ఫ్యూ స్టోరీ ఈజ్ రియల్ అంటే ఫ్యూ, ఓన్లీ ఫ్యూ వేరు, ఓన్లీ వేరు, రైట్. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ స్టోరీ ఆర్ రియల్, సమ్ స్టోరీ ఆర్ రియల్. నో రియల్ ఈజ్ డ్రామా, నో రియల్ ఈజ్ డ్రామా. నో డ్రామా ఈజ్ న్యూస్, నో డ్రామా ఈజ్ న్యూస్. ఇది ఇన్ఫర్మేషన్. నో డ్రామా ఈజ్ న్యూస్ ఇది, రైట్. ఇలా చేసినప్పుడు సమ్ స్టోరీ ఈజ్ నాట్ రియలా? ఎందుకంటే సమ్ స్టోరీ ఆర్ రియల్ అని చెప్పారు. పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ కన్క్లూజన్ ఎగ్జిస్ట్ కాదండి. అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ కన్క్లూజన్ అనేది ఎగ్జిస్ట్ కాదు, రైట్. కాబట్టి సమ్ స్టోరీ ఈజ్ నాట్ రియల్ అనేది ఫాల్స్. సమ్ స్టోరీ ఆర్ రియల్ అని చెప్పారు, మళ్ళీ నాట్ రియల్ అనేది అంటే ఇచ్చింది పాజిటివ్ స్టేట్మెంటు, ఇక్కడ ఫ్యూ స్టోరీ ఆర్ రియల్ అని చెప్పారు. పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ కన్క్లూజన్ అంటే సమ్ నాట్ అనేది నెగిటివ్ కదా, కాబట్టి నెగిటివ్ కన్క్లూజన్ ఎగ్జిస్ట్ అవ్వదు. సమ్ న్యూస్ కెన్ బి, కెన్ అంటే పాసిబిలిటీ, కెన్ మీన్స్ పాసిబిలిటీ. సో సమ్ న్యూస్ కెన్ బి రియలా? సమ్ న్యూస్ కెన్ బి రియలా అంటే దీన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు కదండి, ఇలా డ్రా చేసుకోవచ్చు కదా ఫిగర్ని. సమ్ న్యూస్ కెన్ బి రియల్ అని ఛాన్స్ ఉంది కదా. అంటే అదే ఫిగర్ను వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. సో సమ్ స్టోరీ ఆర్ రియల్, నో రియల్ ఈజ్ ఏ డ్రామా, నో డ్రామా ఈజ్ ఏ న్యూస్. ఇలా డ్రా చేసేసుకోవచ్చు కదా కంప్లీట్గా ఇన్ఫర్మేషను. ఇలా డ్రా చేసుకోవచ్చు కదా కంప్లీట్గా దాన్ని. ఎలా అంటే సో ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఇది నో అవుతుంది, నో డ్రామా న్యూస్ అని చెప్పాడు. ఇలా అప్పుడు సమ్కు ఛాన్స్ ఉంది కాబట్టి సో సెకండ్ వన్ ట్రూ అవుతుంది. కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పచ్చు ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ పాసిబిలిటీ కేసు ఎలా తీసుకోవాలి? వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ మీనింగ్ చేంజ్ కాకుండా ఇలా అయినా డ్రా చేసుకో. ఇది ఒరిజినల్ ఫిగరు. ఈ ఫిగర్లో ఎలాంటి మీనింగ్ చేంజ్ కాకుండా ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. ఇలా డ్రా చేయడం వల్ల మీనింగ్ మేరిందా? సమ్ స్టోరీ ఆర్ రియల్, సమ్ నో రియల్ ఈజ్ ఎ డ్రామా, నో డ్రామా ఈజ్ ఏ న్యూస్ అని చెప్పాడు. అప్పుడు ఈ న్యూస్ని ఇక్కడ కాకుండా ఇక్కడ వరకు ఈ సర్కిల్తో జాయిన్ చేయడం వల్ల సమ్ రియల్ కెన్ బి న్యూస్ అంటే సమ్ రియల్ అనేది న్యూస్ అవడానికి పాసిబిలిటీ ఉందంటే ఉంది కదా, వితౌట్ చేంజింగ్ ద మీనింగ్, రైట్. సో కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ పెన్ ఈజ్ సిటీ అని చెప్పాడు. అంటే ఓన్లీ పెన్ ఈజ్ సిటీ అంటే దీన్ని ఏమన్నా రీరైట్ చేసుకుంటే ఆల్ సిటీ ఈజ్ పెన్ అని చెప్పి రాయచ్చమ్మా. ఓన్లీ ఇచ్చినప్పుడు ఓన్లీ ఈజ్ డిఫరెంట్, ఓన్లీ ఫ్యూ ఈజ్ డిఫరెంట్. ఓన్లీ ఫ్యూ అంటే మీనింగ్ ఏంటి? సమ్ అనే మీనింగ్, రైట్. ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూడండి. ఓన్లీ ఇస్తే రివర్స్ అయిద్దమ్మా, సబ్జెక్ట్ ప్రెడికేట్ అవుతుంది, ప్రెడికేట్ సబ్జెక్ట్ అవుతుంది. ఓన్లీ పెన్ ఈజ్ సిటీ అంటే ఆల్ సిటీస్ పెన్ అని మీనింగు, రైట్. ఇక్కడ ఓన్లీ పెన్ ఈజ్ సిటీ అంటే ఆల్ సిటీస్ పెన్ అని చెప్పి మీనింగు. సమ్ పెన్ ఈజ్ బ్లాక్, ఓన్లీ అమ్మ ఓన్లీకి ఓన్లీ ఫ్యూకి డిఫరెన్స్ ఇది. ఓన్లీ అంటే అమ్మ రివర్స్ అయ్యింది, సబ్జెక్ట్ ప్రెడికేట్ సబ్జెక్ట్ అవుతుంది. ఓన్లీ ఫ్యూ ఈజ్ నథింగ్ బట్ సమ్. ఇక్కడ ఆల్ సిటీస్ పెన్ అని చెప్పి రాసుకోండి. ఆల్ సిటీ ఈజ్ పెన్ను, ఆల్ సిటీస్ పెన్. సమ్ పెన్ ఈజ్ బ్లాక్, సమ్ పెన్ ఈజ్ బ్లాక్. సమ్ ఫ్యూ ఆఫీసెస్ ఈజ్, ఇది బ్లాక్, ఇది ఫ్యూ ఆఫీసెస్ ఈజ్ బ్లాక్ అనేది మీనింగ్. అయితే కన్క్లూజన్ చూడండి. సమ్ బ్లాక్ ఈజ్ నాట్ పెన్నా, సమ్ బ్లాక్ ఈజ్ నాట్ పెన్నా, ఇట్ ఈజ్ ఎ ఫాల్స్. సమ్ బ్లాక్ ఈజ్ పెన్ అని చెప్పారు, మళ్ళీ అంటే మళ్ళీ సేమ్ సమ్ పెన్ ఈజ్ బ్లాక్ అని ఒకటే, సమ్ బ్లాక్ ఈజ్ పెన్ అని ఒకటి. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి నెగిటివ్ కన్క్లూజన్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ కన్క్లూజన్ ఉండదు, నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ కన్క్లూజన్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ స్టేట్మెంట్ నెవర్ ఎండ్స్ విత్ నెగిటివ్ కన్క్లూజన్, నెగిటివ్ స్టేట్మెంట్ నెవర్ ఎండ్ విత్ పాజిటివ్ కన్క్లూజన్. కాబట్టి ఇక్కడ సమ్ బ్లాక్ ఈజ్ నాట్ పెన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఆల్ ఆఫీస్ ఈజ్ ద పెన్నా, ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. కానీ ఐదర్ కేస్ ఛాన్స్ ఉందా? సమ్ బ్లాకు ఆఫీసు సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉన్నప్పుడు ఐదర్ ఛాన్స్ ఉండదు కాబట్టి రెండు నైదర్ 1 నాట్ 2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చారు
సో ఇదొకటి డైరెక్షన్ బేస్డ్ ఇచ్చారు. పాయింట్ జే ఈజ్ 10 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ ఎల్, పాయింట్ ఎఫ్ ఈజ్ 6 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ జే, పాయింట్ జీ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పాయింట్ ఎల్ అండ్ పాయింట్ జే, పాయింట్ ఎఫ్ ఈజ్ 5 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఓ, పాయింట్ క్యూ ఈజ్ 18 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఓ. కాబట్టి దీనికి ఫిగర్ డ్రా చేసుకొని చేద్దాం. రైట్, నెక్స్ట్ రైట్, బేస్డ్ ఆన్ దిస్ వాట్ వీఆర్ సేయింగ్, పాయింట్ జే ఈజ్ 10 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ ఎల్. ఫస్ట్ పాయింట్ జే ఈజ్ 10 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఎల్, 10 meters. పాయింట్ జే ఈజ్ 10 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఎల్ కదా. పాయింట్ జే ఈజ్ 10 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఎల్. సో దీనికన్నా ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాయింట్ కే ఈజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. పాయింట్ కే ఈజ్ 12 meters. అండ్ ఇంకేటేమి ఇచ్చారు, పాయింట్ జీ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎల్ అండ్ జే అని చెప్పాడు. పాయింట్ జీ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పాయింట్ ఎల్ అండ్ జే. సో ఎల్ అండ్ జే అంటే ఇక్కడ జీ ఉంటుందండి, ఇక్కడ 5 meters ఉంటుంది, ఇక్కడ 5 meters ఉంటుంది. రైట్, సో దీనికన్నా ముందు ఇదండి, పాయింట్ కే ఈజ్ 12 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ జీ అని చెప్పారు. రైట్, ఇదిగోండి, పాయింట్ కే ఈజ్ 12 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ జీ. పాయింట్ కే ఈజ్ 12 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ జీ, 12 meters వెస్ట్ ఆఫ్, 12 meters ఇక్కడ కే అవుతుంది. పాయింట్ కే ఈజ్ 12 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ జీ. నెక్స్ట్ 12 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ జీ. పాయింట్ ఎమ్ ఈజ్ 4 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ కే, 4 meters నార్త్. ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ పాయింట్ ఎమ్ ఉంటుంది, ఇక్కడ 5 meters అవుతుంది, ఇక్కడ 5 meters అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఎమ్ ఈజ్ 4 meters నార్త్ ఆఫ్ పాయింట్ కే. పాయింట్ జే ఈజ్ 10 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఎల్. పాయింట్ ఎఫ్ ఈజ్ 6 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ జే. సో పాయింట్ ఎఫ్ ఈజ్ 6 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ జే అని చెప్పాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6, పాయింట్ ఎఫ్ ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ జే. రైట్, ఇది పాయింట్ ఎఫ్ ఈజ్ 6 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ జే. జీ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ పాయింట్ ఎల్ అండ్ జే. పాయింట్ ఎఫ్ ఈజ్ 5 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఓ, 5 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఓ. దిస్ ఈజ్ 5 meters, దిస్ ఈజ్ ఆల్సో 5 meters ఆటోమేటికల్లీ. నెక్స్ట్, సో పాయింట్ ఎఫ్ ఈజ్ 5 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఓ. పాయింట్ క్యూ ఈజ్ 18 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఓ. క్యూ ఈజ్ 18 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఓ, 18 meters వెస్ట్. ఇట్ ఈజ్ ఐ థింక్ జీ ఈజ్, ఇట్ ఈజ్ 6 plus 6. Here it is 6, here it is 6, here it is 6, here it is 12. Point Q. Point Q is 18 meters west. Here 4 meters, 5 meters, it is 12 meters, 5 meters again, it is 6 meters, it is 5 meters. Right, next one, right, which is given. Point E is 5 meters north of point F is 5 meters north of point O. Point Q is 18 meters west of point O. So now what they are asking, in which direction is point J with respect to point M? Point J with respect to M. Point J is here. M నుంచి చూసినప్పుడు J ఏ దిశలో ఉంది? M నుండి చూసినప్పుడు పాయింట్ J is in which direction with respect to M అన్నాడు. ఇలా చూస్తే ఈస్ట్, ఇలా చూస్తే సౌత్. రైట్, కాబట్టి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో సౌత్ ఈస్ట్, ఆన్సర్ ఈజ్ సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఆప్షన్ డి. దీన్ని ఆగ్నేయం అంటారు కదా, ఆగ్నేయ దిశలో ఉంది. రైట్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ కే అండ్ ఎల్? పాయింట్ కేకి ఎల్కి. సో కేకి ఎల్కి 12, 5. ఇది ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ కదా. సో 12 అంటే బై యూజింగ్ పైథాగరస్ థియరం, ఇది 12 plus 5 ఆటోమేటిక్గా హౌ మచ్ ఇట్ ఈజ్ 144 plus 25. 144 plus 25, 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 116 అంటే ఏమవుతుంది? 13 meters డిస్టెన్స్. సో కేకి ఎల్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 13 meters ఉంటుంది. రైట్, నెక్స్ట్ వన్. ఇఫ్ పాయింట్ ఎన్ ఈజ్ 12 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఎన్ ఈజ్ 12 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ క్యూ. Point N is 12 meters to the east of point Q, then what is the shortest distance between point K and N? So N is 12 meters to the east of point Q. So here N. Point N is 12 meters to the east of point Q అని చెప్పాడు. సో క్యూకి ఈస్ట్ డైరెక్షన్లో 12 meters ఉంటే, సో కేకి ఎన్కి ఉండే డిస్టెన్స్ ఎంత అన్నారు? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ కే అండ్ ఎన్ ఈజ్ 10 meters.
పాయింట్ కే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ పాయింట్ కే అండ్ పాయింట్ ఎన్ అంటే ఆన్సర్ 10 మీటర్స్ అవుతుంది. కేకి ఎన్కి మధ్యలో అతి తక్కువ దూరం ఏంటంటమా 10 మీటర్లు అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ ఏముంది, సపరేట్ క్వశ్చన్. దేర్ ఆర్ 8 people సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ఇన్వర్డ్స్. సో దెర్ ఈస్ a 1 person between A and B either. సో 8 persons are sitting means 2 cases తీసుకోండి. 1 person between A and B లేదా B and A అని తీసుకుంటున్నాం. 1 person sits between A and B అని చెప్పారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సెంటర్ ఓన్లీ. A and B ఐదర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆర్ రైట్. B is thought to the left of C. B is thought to the left of C తీసుకుంటే 1 2 3 అవుతుంది. B is thought to the left of C అని చెప్పాడు. సో ఇది C అవుతుంది. లెఫ్ట్ అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సెంటర్ కదా, 1 2. B is thought to the left of C. నెక్స్ట్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ C. B is to the immediate right of C. D is to the immediate right of C. So D is to the immediate right of C. So D is to the immediate right of C అని చెప్పారు. The number of people sitting between D and A is equal to the D and A ఎంతమంది ఉన్నారు చూడండి. D and Aలో మధ్యలో 1 person ఉన్నాడు ఇక్కడ. D and A here also 1 person. The number of persons sitting between D and A is equal to the number of people sitting between E and D. సో E and D మధ్యలో కూడా సేమ్ ఉంటారంట, E and D. సో E and D అంటే A and Dలో 1 ఉన్నారు కదా, E and D అంటే ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, E and D. సో ఇక్కడ A and Dలో 1 ఉన్నారు, ఇక్కడ E and D మధ్యలో కూడా 1 ఉంటారు. అంటే ఏకి ఉన్ను సికి ఇందాక చూసాం కదా, సో వాళ్ళ మధ్యలో 1 person ఉన్నాడు. డీకి ఈకి ఎంతమంది ఉన్నారు, 1 person. అదేవిధంగా ఏకి డీకి కూడా 1 person ఉంటారని చెప్పాడు. రైట్, సో ఇక్కడ డీకి ఈకి డీకి చూసా కదా, డీకి ఈకి సేమ్ ఉంటారు. రైట్, నెక్స్ట్ రైట్ అదే అడిగారు. ద నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ డి. ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఎఫ్ రాకపోతే ద ఓన్లీ ఆప్షన్ ఎఫ్ ఈజ్ హియర్. సో ఇక్కడ ఎఫ్ ఇక్కడ రావచ్చు, మేబీ ఇక్కడైనా రావచ్చు ఎఫ్. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, అండ్ జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాడు. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ జీ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ జీ రావడానికి ఛాన్స్ ఉంది. జీ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. రైట్, నెక్స్ట్ G is second to the left of 3. There is 1 person between G and H. There is 1 person between G. మిగిలిపోయిన ప్లేస్ H కదా, G and H. ఇక్కడ G and H. సో యాజ్ పర్ ద గివెన్ డేటా జీకి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారంట, 1 person ఉండాలి. కాబట్టి ఇక్కడ 1 person ఉన్నాడు, కానీ ఇక్కడ జీకి హెచ్కి మధ్యలో 3 person. కాబట్టి ఈ కేసు డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏదవుతుంది ఎగ్జిస్ట్, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ను సాల్వ్ చేయాలి. ఏమిచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. బి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ సియా. బి ఈజ్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ సి అనేది ఫాల్స్. సో ఏ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సియా. ఏ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సియా. ఏ ఈజ్ ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ సి అనేది కరెక్టే కదా. సో నాట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. ఏ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి కాదు, ఏ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. రైట్, నెక్స్ట్ వన్, A is to the immediate right of C. Wrong. There is a 3 person sitting between F and H. F and H 3 persons. రైట్, ఎలా చూసినా సరే క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు, లెఫ్ట్ వైజు, రైట్ వైజు ఎలా చూసినా ఒకటే. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎఫ్కి హెచ్కి మధ్యలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సో ఫైండ్ ద వన్ విచ్ ఈజ్ డిఫరెంట్. ఈఎఫ్ మళ్ళీ దీనికి ఫిగర్ వేసుకోవాలి. 1 2 5 6 7 8 చూసాం. ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఎఫ్జి ఈహెచ్. ఇది ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. అయితే ఫైండ్ ద ఆడ్ వన్. ఏది డిఫరెంట్గా ఉంది చూస్తారా, ఈఎఫ్. సో ఈకి ఎఫ్కి మధ్యలో 2 members ఉన్నారు, ఏకి డీకి. అండ్ ఏకి డీకి 1 person ఉన్నాడు, సికి హెచ్కి మధ్యలో 1 person ఉన్నాడు, డీకి ఈకి. సో డీకి ఈకి 1 person చూసారా. ఈకి ఎఫ్కి మధ్యలో 2 persons ఉన్నారు, ఏకి డీకి. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉంది, ఇదే డిఫరెంట్గా ఉంది. ఏడీకి 1 ఉన్నారు చూసారా, ఏడీకి 1 ఉన్నారు, సికి హెచ్కి 1 person ఉన్నాడు, డీకి ఈకి కూడా 1 person ఉన్నాడు, డీకి అండ్ ఈకి.
అండ్ ఏదంటే ఈఎఫ్కి డిఫరెంట్గా ఉంది, రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. ఈ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ అంటే 1 to 3rd ఫ్రమ్ ద లెఫ్ట్. సో 3rd టు ద లెఫ్ట్, ఎడమ నుంచి 3వ స్థానంలో ఉన్నాడు, రైట్. నెక్స్ట్ వన్. సో దేర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ బిట్వీన్ హెచ్ అండ్ యాజ్ మెనీ అంటే ఇక్కడ ఒక బ్లాంక్ ఉండాలి. హెచ్కును ఏ పర్సన్కి మధ్యలో ఈక్వల్ పర్సన్స్ ఉన్నాయి, యాజ్ మెనీ బిట్వీన్ ద, ఇక్కడ ఫిగర్ వేసుకున్నట్టయితే మళ్ళీ నౌ దేర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ బిట్వీన్ హెచ్ అండ్ డాష్ యాజ్ వెన్ వీ కౌంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. యాజ్ మెనీ బిట్వీన్ బి అండ్ జీ, బి అండ్ జీ అని చెప్పారు. అంటే బీకి జీకి ఎంతమంది ఉన్నారు, ఎవరు లేరు. సో బీకి జీకి ఎవరు లేరు. అదేవిధంగా హెచ్కిను ఈకి లేదా హెచ్కిను డీకి మధ్యలో కూడా ఎవరు లేరు. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ అందరూ చెక్ చేసుకోండి, క్వశ్చన్ పేపర్లో పడలేదు, ఇది మిస్టేక్. ఏంది బ్లాంక్ ఉండాలి అంటే హెచ్కును ఏ పర్సన్కి మధ్యలో ఎవరు ఉండకుంటుంటారో మన క్వశ్చన్ ఏమడిగినాడు, బీకి జీకి ఎంతమంది ఉన్నారో అదేవిధంగా హెచ్కును ఏ వ్యక్తికి మధ్యలో జీకును బీకి మధ్యలో ఉన్న వ్యక్తులకు సమానంగా ఉంటుంది. అంటే జీకును బీకి ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. అదేవిధంగా హెచ్కును ఈకి ఎవరు ఉండరు, హెచ్కును డీకి కూడా ఎవరు ఉండరు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అనే వర్డ్ చూస్తే ఆబ్జెక్ట్స్లో విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ వర్డ్ ఇన్ ద ఆల్ఫా బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఆబ్జెక్ట్ అనే వర్డ్లో ఎన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి, ఈ వర్డ్లోని లెటర్స్ ఎన్ని ఆల్ఫాబెటికల్ ఉన్నాయేమో. ఓన్ స్టార్ట్ అయితే ఓపిక్యూఆర్ఎస్టీ. సో ఓటీ ఒక వర్డ్ వచ్చింది, సో ఓపిక్యూఆర్ఎస్టీ. అండ్ బీసీ డిఈఎఫ్జి లేదు, జేకేఎల్ఎంఎన్ అండ్ ఈఎఫ్జిహెచ్ సిడిఈ అండ్ టీఎస్ లేదు. మళ్ళీ టీఎస్ ఫార్వర్డ్లో అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్వర్డ్లో ఎస్టీయువిడబ్ల్యూఎక్స్వై, ఎస్టీ వచ్చింది, టీయువిడబ్ల్యూఎక్స్ లేదు, సిడిఈ అండ్ ఈఎఫ్జిహెచ్ లేదు, జేకేఎల్ లేదు. కాబట్టి ఓన్లీ 2 pairs అమ్మ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్. సో ఇఫ్ ఆల్ ద వోవెల్స్ ఆఫ్ ద వర్డ్ ఇంపోర్టెడ్ ఆర్ మూవ్డ్ 1 place ఫార్వర్డ్. ఇంపోర్టెడ్ ఇచ్చాం కదా, ఇంపోర్టెడ్ ఆర్ మూవ్డ్. ఆల్ వోవెల్స్ ఆఫ్ ద వర్డ్ ఇంపోర్టెడ్ ఆర్ మూవ్డ్ 1 place ఫార్వర్డ్. ఐ మీన్స్ జే అయింది ఓవెలు, అండ్ ఓ మీన్స్ సో పి అవుతుంది. అదేవిధంగా ఈ మీన్స్ ఎఫ్ అవుతుంది, రైట్. హౌ మెనీ వోవెల్స్ ఆర్ దేర్, ఐ ఓ ఈ. అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అండ్ ఆల్ ద కాన్సనెంట్స్ ఆర్ మూవ్డ్ 1 place బ్యాక్వర్డ్. అంటే ఓవెల్స్ +1, కాన్సనెంట్స్ -1. M13 కాబట్టి ఎల్ అవుతుంది, ఇది 12. సో P16 కాబట్టి ఇది ఓ అవుతుంది, R18 కాబట్టి క్యూ అవుతుంది, T20 కాబట్టి ఎస్ అవుతుంది, అదేవిధంగా డి కాబట్టి సి అవుతుంది. అంటే ఓవెల్స్ ఆర్ మూవ్డ్ 1 step ఫార్వర్డ్, కాన్సనెంట్స్ ఆర్ మూవ్డ్ 1 step బ్యాక్వర్డ్. అంటే ఓవెల్స్ +1, కాన్సనెంట్స్ -1 అయింది. అలా అయినప్పుడు ఇన్ దట్ ఆల్ఫాబెటికల్ సిరీస్ విచ్ విల్ బి ద 4th letter ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్టర్ రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే ఏంటి, ఇక్కడ కంప్లీట్ వర్డ్ ఇచ్చాడు, వర్డ్లోని ఓవెల్స్ అన్నింటినీ +1 చేశారు, కాన్సనెంట్స్ని -1 చేసి వచ్చిన న్యూ వర్డ్స్లోని లెటర్స్ని మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే విచ్ ఈ స్టార్టెడ్ విత్ సి. ఆఫ్టర్ సి వీ హ్యావ్ ఏ 3 and ఎఫ్ 6. ఆఫ్టర్ 6 3 + 6 అండ్ నెక్స్ట్ జే 10. ఆఫ్టర్ దట్ 12. ఆఫ్టర్ 12 యూ విల్ హ్యావింగ్ 13. ఓ పి క్యూ 17 and 19, రైట్. సో విచ్ విల్ బి ద 4th letter ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అన్నాడు. 1 2 3 ఎల్ ఈజ్ ద 4th letter ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్. సో 8 friends ABCDEFGH ఆర్ లివింగ్ ఆన్ 8-story బిల్డింగ్. ఒక 8-story బిల్డింగ్లో 8 friends ఉన్నారంట. సో 8-story బిల్డింగ్ తీసుకోండి, కేస్ 1 కేస్ 2 కూడా తీసుకోండి, కేస్ 2 తీసుకోండి. గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ 1, సేమ్ ఆర్డర్, ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1 అండ్ ద ఫ్లోర్ అబౌవ్ ఇట్ నెంబర్ 2 అండ్ సో ఆన్ అంటిల్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 8. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అండ్ హూ లీవ్స్ ఆన్ ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ అని చెప్పాడు. ఎఫ్ లీవ్స్ లోయర్ మోస్ట్ ఫ్లోర్ అని చెప్పాడు. సో ఎఫ్ లీవ్స్, హూ లీవ్స్ ఆన్ ద లోయర్ మోస్ట్ ఫ్లోర్. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. సో ఎఫ్ లోయర్ మోస్ట్లో ఉంటాడు, ఇక్కడ కూడా ఎఫ్. 1 2 3 అంటే ఏ ఈజ్ హియర్, ఏ ఈజ్ హియర్. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ అని చెప్పాడు. 1 2 3 అండ్ ఎఫ్ హూ లీవ్స్ ఆన్ బాటమ్ మోస్ట్ ఫ్లోర్ అని చెప్పాడు. లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఆర్ బాటమ్ మోస్ట్ ఫ్లోర్.
ఇది ఇన్ఫర్మేషన్. ఓన్లీ 2 people లివ్ అబోవ్ జీ అని చెప్పాడు. సో ఓన్లీ 2 people లివ్ అబోవ్ జీ అంటే ఇదే కదా, 7, 8 అంటే కంప్లీట్గా జీ 6th ప్లేస్లో ఉంటాడు. నెక్స్ట్ జీ హూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. సో ఇట్ ఈస్ నాట్ హూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ ఏ అండ్ డి అని చెప్పాడు. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ ఏ అండ్ డి. 2 people లివ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏ అండ్ డి, ఏ అండ్ డి ఒక కేసు, అండ్ ఇది ఇంకో కేసు. ఏ అండ్ డి అని చెప్పాడు. సో ఏ అండ్ డి, సి లీవ్స్ ఆన్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ డి అని చెప్పాడు. అబోవ్ డి. సో ఒకవేళ ఏ అండ్ డి ఓన్లీ 2 people లీవ్ బిట్వీన్ ఏ అండ్ డి అని చెప్పారనుకోండి, ఇక్కడ డి తీసుకుంటే సి లీవ్స్ అబోవ్ డి, కాబట్టి ఈ కేసు ఎగ్జిస్ట్ కాదు. రైట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్, నెక్స్ట్ వన్ 2 people ఇప్పుడు ఏ అండ్ డి అంటే ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. బట్ సి ఈజ్ లివింగ్ అబోవ్ డి అంటే ఈ కేసు ఎగ్జిస్ట్ కాదు కదా, సెకండ్ కేసు. ఎందుకంటే డి ఈజ్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్, 8th floorలో ఉన్నాడు కాబట్టి దానిపైన ఇంకే ఫ్లోర్ లేవు, ఓన్లీ 8 floors ఉన్నాయి. సో కాబట్టి నెక్స్ట్ వన్ చూడండి, ఓన్లీ 2 people బిట్వీన్ అబోవ్ జీ హూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ ఏ అండ్ డి. సి లీవ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ డి అండ్ ఈ లీవ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబోవ్ హెచ్ అని చెప్పాడు. సో సి లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అని చెప్పాడు. సో సి లీవ్స్ ఆన్ హెచ్ ఇక్కడ ఉండకూడదు. సో సి లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అనుకుంటే సి ఇక్కడ ఉంటే నెక్స్ట్ ఏం చెప్పాడు, సి లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ డి. అబోవ్ డి, అబోవ్ డి ఉన్నాడు కదా, ఆడ్ నెంబర్ ఫ్లోర్. 3rd కానీ 7th ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒక పాయింట్ ఇచ్చారు. ఏం చెప్పారు, సో ఈ లీవ్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఇమీడియట్లీ అబోవ్ హెచ్ అని చెప్పాడు. రైట్, ఇక్కడ ఓన్లీ 2 people బిట్వీన్ ఏ అండ్ డి. సో ఏకి డికి మధ్యలో 2 people అను. సి లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ డి అని చెప్పాడు. అండ్ ఈ లీవ్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఇమీడియట్లీ, ఈ లీవ్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఇమీడియట్లీ అబోవ్ హెచ్. ఈ కింద హెచ్ ఉండాలి, ఈ కింద హెచ్ ఉండాలి. కాబట్టి ఛాన్సు ఇక్కడ సి ఉంటే ఈ హెచ్ ఇక్కడ ఛాన్స్ ఉంటుంది, ఈ హెచ్. రైట్, సో మిగిలింది ఏ, బి మిస్ అయిపోయాడు, బి ఇక్కడ, బి ఈజ్ హియర్ అండ్ సి ఈజ్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ డి అని చెప్పాడు. సో ఈ కేసు ఎగ్జిస్ట్ అవ్వదు. దిస్ కేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏమిచ్చారు, టోటల్ 8 persons అని చెప్పారు, ఎఫ్ అని చెప్పారు. తర్వాత సి లీవ్స్ అబోవ్ డి. సో ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే ఇక్కడ తీసుకుంటే ఈ కేసుకి ప్రాబ్లం అవుతుంది ఇలా, ఎందుకంటే ఇక్కడ సి అనే పర్సన్ని, సపోజ్ మీరు ఇదే కేసులో సి అనే పర్సన్ని ఇక్కడ ఫిక్స్ చేశారనుకోండి, సో ఇది ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, హెచ్ అండ్ అబోవ్ డి హెచ్ఈ అని చెప్పారు. హెచ్ఈ కూడా హెచ్ఈ తీసుకుంటే జీఈ అండ్ హెచ్ ఆర్ నాట్ నైబర్స్ అని చెప్పారు. కాబట్టి సో పాసిబిలిటీ సికి ఇక్కడ ఉండదు. ఇక్కడ ఒకరు ఇందాక తీసుకున్న సికి డస్ నాట్ ఎగ్జిస్ట్. సో సి డస్ నాట్ ఎగ్జిస్ట్, కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. కేస్ 1 ఈజ్ ట్రూ. రైట్, ఇందులో ఏమిచ్చారు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లీవ్స్ బిలో హెచ్ అని చెప్పాడు. బిలో హెచ్ ఎవరున్నారు, సో బిలో హెచ్ ఆన్సర్ ఈజ్ డి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఎఫ్కి జీకి ఎంతమంది ఉన్నారు, ఎఫ్ అండ్ జీ 1 2 3 4 1 2 3 4 persons are there, 4 persons. Next, if U is, next separate question it is, this is based on the blood relation. In a family, P is married to Q. So P is married to Q. P is married to Q. R is the only sibling of Q. R is the only sibling of Q అని చెప్పాడు. రైట్, R is the only sibling of Q. S is the only nephew of R అని చెప్పాడు. S is the nephew means plus. S is the only nephew of R and R is unmarried and T is the grandfather of S. T is the grandfather of S automatically. So S has grandmother also. T is the grandfather of S. U is the only son of T. So U is the means what we can say, U is the only son means P is the daughter. So automatically Q is the plus అవుతుంది, Q plus అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కదా, P is married to Q అని చెప్పాడు. U is the only son of T అని చెప్పాడు. రైట్, T is the right, U is the only son of T. సో ఆటోమేటిక్గా U is the only son of T అంటే ఆటోమేటిక్గా P is the ఆటోమేటిక్గా డాటర్ అవుతుంది కదా. U is the son అయితే P డాటర్ అవుతుంది. రైట్, T is married to V అని చెప్పాడు. ఆటోమేటిక్గా T జెండర్ మైనస్ వచ్చింది. రైట్, ఇక్కడ T has a one son U and daughter P and P is married to Q and Q's sibling is R. This is the correct information. If U is married to X, U is married to X, X female అవుతుంది కదా ఆటోమేటిక్గా.
ఇఫ్ యూ ఈజ్ మ్యారీడ్ టు ఎక్స్ దెన్ వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వి? ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వి ఏమవుతుంది? డాటర్ ఇన్లా అవుతుంది కదా, కోడలు అవుతుంది కదా. ఆప్షన్ సి డాటర్ ఇన్లా. రైట్, నెక్స్ట్ వన్. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు ఎస్ అని చెప్పాడు. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు ఎస్? మదరే కదా, పీ రిలేటెడ్ టు ఎస్ మదర్ అవుతుంది. మదర్, ఆప్షన్ ఏ తల్లి. హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు ఎస్ అంటే ఎస్కు పీ ఏమవుతుంది? ఎస్కి పీ ఏమవుతుంది? తల్లి అవుతుంది. నెక్స్ట్, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు పీ? హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు పీ? క్యూ రిలేటెడ్ టు పీ అని చెప్పాడు, హస్బెండ్ కదా. క్యూ ఈజ్ రిలేటెడ్ టు పీ అంటే హస్బెండ్, హస్బెండ్, ఆప్షన్ డి భర్త. నెక్స్ట్ వన్. సో ఇట్ ఈస్ ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద నంబర్ సిరీస్. సో 8, 12, 13 సడన్గా సిరీస్ ఇంక్రీజ్ అయ్యిందంటే 2 ఛాన్సెస్ ఉంటాయమ్మా. సిరీస్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ వీ హ్యావ్ ఎ 2 చాయిసెస్. వాట్ ఆర్ దోస్? ఇట్ మే బి అడిషన్ ఆర్ ఇట్ మే బి multiplication. Addition or multiplication will be there. Next questions are based on the number series. How the series is in increasing order, right? Series is in increasing order కాబట్టి 2 chances, ప్లస్ కానీ మల్టిప్లికేషన్. కాబట్టి ప్లస్కు ఛాన్స్ లేదు, మల్టిప్లికేషన్ చేయండి. 8 into 1.5 చేయండి, 15 8s 120 కాబట్టి 12 అవుతుంది. సో 12 into 2.5, 25 12s 300 కాబట్టి 30 అవుతుంది. 30 into 3.5 చేయండి, 35 3s 105 అవుతుంది. 105 into 4.5 చేయండి, you will get the answer. So 105 into 4.5, 5 5s 25, 2 unit digit all are 5 only. 5 5s 25, 2, 500, 5 4s 20 plus 2, 22.2.25 unit digit వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నో నీడ్ టు చెక్ రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్. ఫస్ట్ 2 digits వచ్చినాయి కదా, 2.5, 472.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సో 9, 13 దీని సిరీస్ ఎలా ఉంది? మళ్ళీ మల్టిప్లికేషన్ లానే ఉంది చూడండి. దీన్ని 9 into 2 18 plus 1 అని రాసుకోవచ్చు కదా, 19 అవుతుంది. అప్పుడు 19 into 2 38 plus 1 ఎంత అవుతుంది? 39. నెక్స్ట్ 39 into 2 78 plus 1 ఎంత అవుతుంది? 79 అవుతుంది. 79 into 2, సో 79 into 2 ఎంత అవుతుంది? 158 plus 1 ఎంత అవుతుంది? 159 అవుతుంది. నెక్స్ట్ వన్ కూడా కంటిన్యూ చేయండి. 159 into 2 plus 1 ఎంత అవుతుందంటే 319. కాబట్టి మనకు మిస్ అయింది ఏంది? 159. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. 580, 557, 528, 497 అండ్ 419. వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ అంటే డిఫరెన్స్ చెక్ చేయండి. 580కి అండ్ 557కి, 528కి అండ్ 497కి అండ్ దట్ నెంబర్కి అండ్ 419కి. సో హౌ మచ్ ఇట్ ఈస్? 10 minus 7 3 అండ్ 7 minus 5 2, రైట్? 7 minus 5 2 అంటే -23. 7 minus 9 it is and 4 minus 2 29. నెక్స్ట్ 8 minus 7 1, 12 minus 9 3, -31. అంటే ఏంటి ఇవన్నీ? క్లియర్ కట్గా మనకి ఏమర్థమైంది? 580 -23 -29 -31 ఆల్ ఆర్ సో కాన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కదా, వరుస ప్రధాన సంఖ్యలు. 23 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రధాన సంఖ్య 29, 31, 33 నాట్ ఏ ప్రైమ్, ఇట్ ఈస్ అ 37 అగైన్. సో 37, 7 minus 7 0, 9 minus 3 6, 460. నెక్స్ట్ 460 తర్వాత రావాల్సింది ఎంత? 419. నెక్స్ట్ 37 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ చూద్దాం. సో ఇట్ ఈజ్ 10 minus 9 1, 5 minus 1 41. సో సరిపోయింది కదా. ఇవన్నీ కాన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్. 37 ప్రైమ్ నెంబర్, 41 ఆల్సో ప్రైమ్ నెంబర్. కాబట్టి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే సో 460 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో 81, 72, 136 మళ్ళీ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీని డిఫరెన్స్ చెక్ చేయండి. సో 81 తర్వాత 72, 136, 111. సో క్వశ్చన్ మార్క్ 278. అంటే 81కు 72కు డిక్రీజ్ అయింది చూసారా. 7 to 136 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ కంపల్సరీగా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఆల్టర్నేట్ సిరీస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూనే ఉంది. సో 81 నుంచి ఏం చేయాలి? -9 చేయాలి. 72 చేస్తే 6 minus 2 4. నెక్స్ట్ సో 13 minus 7 60 అంటే +64 అయింది. నెక్స్ట్ ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది, రైట్? 25. అంటే దీని ఏం చెప్పచ్చు? -3 square +4 cube -5 square ప్లస్ ఆటోమేటిక్గా నెక్స్ట్ రావాల్సింది +6 cube ఎంత? +6 cube అంటే ఎంత అవుతుంది?
2 1 6, 6 plus 1 7, 1 plus 1 6 plus 1 7, 1 plus 1 2, 2 plus 1 3, 27. సో నెక్స్ట్ మైనస్ 7 స్క్వేర్, 327 నుంచి 49 తీసేయండి. ఇక్కడ ఒక 28, ఆడొక 27, 327, రైట్. 6 plus 1 7, 1 plus 1 2, 2 plus 1, రైట్. 327 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మైనస్ 7 స్క్వేర్, 327 నుండి 49 పోతే 27, ఆడుకో 28, రైట్, సరిపోయింది. ఇట్ ఈస్ అగైన్ యూఆర్ గెటింగ్ 278. ఆల్టర్నేట్ సిరీస్ కాబట్టి మిస్ అయిన నెంబర్ ఏంటి? 327. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ 14, 20, 28, 39, 74 చూద్దాం. 14 తర్వాత నెక్స్ట్ 20 ఇచ్చారు, ఆ తర్వాత 28 ఇచ్చారు, 39 నెంబర్ మిస్ అయిపోయింది, ఆ తర్వాత 74. 14 ప్లస్ 6, 20 ప్లస్ 8, 28. సో 28 ప్లస్ 11 చూద్దాం. ఇక్కడ 6 ప్లస్ 2 8 ప్లస్ 3, నెక్స్ట్ 4 రావాలి. ఇక్కడ ఆర్డర్లో ఉన్నాయి 2 3 4 కదా. సో 11 ప్లస్ 4 ఎంత? ఇక్కడ 15 రావాలి. 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 4. సో 5 ప్లస్ 9 14, 2 54, అండ్ 54 తర్వాత 74 రావాలి. ఇక్కడ ఎంత డిఫరెన్స్ రావాలి? 54కి 20 రావాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి? ఆర్డర్లో 5 రావాలి. డిఫరెన్స్ ఆఫ్ ద డిఫరెన్స్ 6 8కి 2 3 4 5. కాబట్టి ఇక్కడ ఏమైంది? మిస్ అయింది 54. 54 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్. సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇస్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్. అయితే సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ నుంచి వచ్చిందంట, అదేవిధంగా థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ నుంచి థర్డ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ రిలేషన్ ఉంటే థర్డ్ నెంబర్ నుంచి ఏ నెంబర్ రిలేషన్ ఉంటుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూసినప్పుడు 54 నుంచి 41 డిఫరెన్స్ ఎంత? సో 13 వస్తుంది. 32 మైనస్ 13 తీసేయండి. 32 మైనస్ 13 అంటే ఇట్ ఈస్ 19 రావాలి, కానీ ఆప్షన్లో లేదు. సో పెద్ద నెంబర్ ఉంది కాబట్టి 54ని ఎలా రాసుకుంటున్నా అంటే సింపుల్గా 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అని రాస్తున్నాను. అంటే ఏమవుతుంది? 25 ప్లస్ 16 ఎంత ఉంది? 41 అయింది. అదేవిధంగా 32ని రాయండి. 32 రాస్తే 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 ఎంత అవుతుంది? 13 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్. సో ఇది మిర్రర్ ఇమేజ్ ఇచ్చారు. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫిగర్. ఇక్కడ మిర్రర్ నుంచి ఏమవుతుంది? లెఫ్ట్ రైట్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్లో రైట్ లెఫ్ట్ అవుతుంది. ఏం కాన్స్టెంట్ ఉంటాయి? మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, కానీ టాప్ బాటమ్ కాన్స్టెంట్ ఉంటాయి, రైట్. ఆల్వేస్ టాప్ బాటమ్. సో టాప్ బాటమ్ అనేది కాన్స్టెంట్గా ఉండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది, రైట్. అంటే ఇండైరెక్ట్గా గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకుంటే ఒక గ్రాఫ్లో ఎక్స్ డాష్ వై డాష్, ఇక్కడ వై డాష్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఎక్స్ఎల్ ఎక్స్ డాష్ అయితే ఎక్స్ డాష్ ఎక్స్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మిర్రర్ ఇక్కడ వస్తే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటే మిర్రర్లో కంపల్సరిగా ఇది రైట్లో ఉంది, ఇది లెఫ్ట్కి వస్తుంది. టాప్ బాటమ్ ఎంత ఉండదు, లెఫ్ట్కి వస్తుంది, రైట్. అన్నిట్లలో లెఫ్ట్కి ఉంది. ఇది రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. కాబట్టి ఆప్షన్ సిడి అవ్వడానికి ఛాన్స్ లేదు, ఏబీలో ఛాన్స్ ఉంది. ఏబీలో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయింది, బాగానే ఉంది. టాప్ బాటమ్ కాన్స్టెంట్ ఉండాలి. ఆరో కాన్స్టెంట్గా లేదు ఏబీలో, చూసారా? ఈ ఆరో టాప్కి వెళ్ళింది కాబట్టి ఇది ఛాన్స్ లేదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. దట్ ఈస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు మేక్ ద ఈక్వేషన్ కరెక్ట్. దీన్ని కరెక్ట్ చేయాలంటే ఏది చూడాలంటే ఫస్ట్ ప్లస్ అండ్ ఇంటూ చేయండి. ప్లస్ అండ్ ఇంటూని ఇంటర్చేంజ్ చేయండి. 24 బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ 24/2 ఇంటూ 13 మైనస్ 54 ప్లస్ 2 అని చెప్పారు. 12 13 ఎంత? 156 మైనస్ 54 ప్లస్ 2 అంటే 52 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎంత అయింది? సో 104 అవుతుంది. 104 అనేది లేదు, కాబట్టి ఆప్షన్ ఏ పాసిబుల్ కాదు. ఆప్షన్ బి ఏం చేయండి? మైనస్ అండ్ ఇంటూ చేయండి. 24/2 మైనస్ అండ్ ఇంటూ ప్లస్ 13 ఇంటూ 54 మైనస్ ఆఫ్ 2. ఇంత పెద్ద వాల్యూ 12. 13 54 అంటే పెద్ద వాల్యూ వస్తుంది, నో నీడ్ టు చెక్. ఆప్షన్ సికి రండి. సో ఆప్షన్ సి ఇంటూ అండ్ డివిజన్ చేయండి. 24 ఇంటూ 2 ప్లస్ 13 మైనస్ 54/2 వేయండి. సో ఇట్ బికమ్స్ 27 అవుతాయి. 24 2s 48 మైనస్ ఆఫ్ 27 నుంచి 13 పోతే ఎంత అవుతుంది? సో 14 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 8 - 4 4 34.
సో కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. మనకు కావాల్సిన 34 కాబట్టి ఆప్షన్ సి నుంచి డెరైవ్ చేయొచ్చు, దీన్ని ఆప్షన్ సి నుండి చేయొచ్చు. సో రైట్, నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద లాజికల్ మీనింగ్ ఆర్డర్. వరుస క్రమంలో అమర్చండి. ఎలా ఇచ్చారు? ర్యాండమ్గా ఇచ్చారు. ప్రమోషను, అప్లికేషను, జాబ్ అపాయింట్మెంట్, రిటర్న్ టెస్ట్, మెరిట్ లిస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇందులో ఆర్డర్ ఏముంది? ఫస్ట్ మనకు జాబ్ రావాలని, జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్ వస్తుంది ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ జాబ్కు అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ రాయాలి. రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉండాలి టాప్లో. మెరిట్ లిస్ట్లో ఉన్న తర్వాత జాబు అపాయింట్మెంట్ ఇస్తారు. జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత లాస్ట్లో ప్రమోషన్ వస్తుంది. కాబట్టి ఇది ఆర్డర్ 2 4 5 3 1. సో 2 4 5 3 1. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2 4 5 3 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ వర్టిసెస్కి నెంబరింగ్ ఇవ్వండి. సో ఇది ఏ అనుకుంటే ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, డి అవుతుంది, ఈ అవుతుంది, అండ్ ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్. ఇది నెంబరింగ్ ఇచ్చినప్పుడు హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ అని చెప్పారు. ఏబిసి ఒకటి అవుతుంది. అదేవిధంగా ఏఐజేకేఎల్, ఇక్కడ ఎం తీసుకోండి, ఎమ్, అండ్ నెక్స్ట్ ఏబిసి తర్వాత నెక్స్ట్ జిఎఫ్ఎం అవుతుంది, జిఎఫ్ఎం, నెక్స్ట్ జేకేఎల్ ఎం, రైట్, జిఎఫ్ఎం 1 2, నెక్స్ట్ బిడిజి, నెక్స్ట్ డిఎంఈ, నెక్స్ట్ ఐజేఎల్, నెక్స్ట్ జేకేఎల్, till we have IJK, next AGN, AFK, next after AFK still we have a AFK, A is here and F is here, K is here, and next to IJL, next IJK is over, next to triangle JK is all over, and further FIK, NJO. Total 13 triangles are there. Next one, what is the next figure in the following question? Next ఏం వస్తుందమ్మా? ఇది రెక్టాంగిల్ వచ్చింది, రెక్టాంగిల్ అవుట్ సైడ్ వచ్చింది, మధ్యలో రాంబస్ వచ్చింది. అదేవిధంగా ఆ మిడిల్లో ఉన్న ఫిగర్ బయటకు వచ్చింది, రాంబస్ వచ్చింది, రాంబస్ మళ్ళీ అవుట్ సైడ్. సో చూడండి, ఫస్ట్ ఫిగర్స్ ఒక రెక్టాంగిల్ వచ్చింది, అది అవుట్ సైడ్ వెళ్ళింది. ఆ రెక్టాంగిల్కి ఇన్సైడ్లో ఒక న్యూ ఫిగర్ ఫామ్ అయింది. అదేంది? క్వాడ్రిలేటర్. అన్నీ ఆల్ ఆర్ క్వాడ్రిలేటరు. ఇక్కడ ఇది ఒక రాంబస్. ఈ రాంబస్ అనేది అవుట్ సైడ్లో ఇంకోటి స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా స్క్వేర్లో అవుట్ సైడ్లో న్యూ ఫిగర్ రావాలి. సో న్యూ ఫిగర్ స్క్వేర్లో స్క్వేర్ మీన్ సర్కిల్. ఇది ఒక సర్కిల్. సో రెక్టాంగిల్ అవుట్ సైడ్ వచ్చింది, నెక్స్ట్ రాంబస్ అవుట్ సైడ్ వచ్చింది. అదేవిధంగా సర్కిల్ అవుట్ సైడ్ ఎత్తి అందులో కొత్త ఫిగర్ రావాలి. సో సర్కిల్లో సర్కిల్ రాదు, ఇది సర్కిల్ రాదు, కొత్త ఫిగర్ అంటే జీ. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్, రాహుల్ హ్యాస్ ₹340 ఇన్ ద డినామినేషన్ ఆఫ్ ₹2 నోట్స్ అండ్ ₹5 నోట్స్ అండ్ ₹10 నోట్స్ ఉన్నాయి. రాహుల్ దగ్గర ఎన్ని ఉన్నాయి? ₹2 నోట్స్, ₹5 నోట్స్ అన్నీ. ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఈచ్ డినామినేషన్ ఇస్ ఈక్వల్. సో ప్రతిదీ ఎక్స్ నెంబర్ అనుకుందాం. దేర్ ఫోర్ సో ₹2 నోట్స్ ఎక్స్, ₹5 నోట్స్ ఆల్సో ఎక్స్, ₹10 notes also x. By adding all this, how much we are getting? ₹340 means 2x plus 5x plus 10x. 2 plus 5 7 plus 10 17x equal to 340. That equal to 17x equal to 340, x equal to 20. Therefore, what is the total number of notes that Rahul had? Rahullo ennu unnai? 3x. So 3 into 20 enta? How many notes? 60 notes are there. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్ని నోట్స్ ఉన్నాయి? 60 నోట్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్, 3 of the following 4 letters are clustered or alike in a certain way, which is a different. ఈ లెటర్స్లో ఏది డిఫరెంట్గా ఉందని చూసారు. సో జిఎస్, ఈవి ఆపోజిట్ లెటర్స్ కదా. ఎల్కి ఆపోజిట్లో ఓ ఉంటుంది, పికి ఆపోజిట్లో కే ఉంటుంది, సికి ఆపోజిట్లో ఎక్స్ ఉంటుంది, జీకి ఆపోజిట్లో టీ ఉంటుంది, ఎంకు ఆపోజిట్లో ఎన్ ఉంటుంది. అదేవిధంగా
జేకు ఆపోజిట్లో క్యూ ఉంటుంది, కానీ ఇక్కడ ఈకి ఆపోజిట్లో వి ఉంటుంది, కానీ ఎస్కి ఆపోజిట్లో ఉండట్లేదు, రైట్. సో హై స్కూల్ ఎస్కి, వాట్ ఈజ్ ద ఎస్కి ఆపోజిట్? హెచ్ రావాలి ఇక్కడ, సపోజ్ టు హెచ్. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉందంటే ఆప్షన్ ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ పర్ముటేషన్ ఈజ్ రిటన్ యాజ్, సో పర్ముటేషన్ ఎలా రాశారు? దెన్ హౌ ఈజ్ పబ్లిక్ సెక్టర్ ఈజ్ కోడెడ్? సో పర్ముటేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ పర్ముటేషన్ ఐబికేఎఫ్ ఆర్ఎంఎక్స్ ఎంఎఫ్ఎల్ ఆర్ఎంఎక్స్ ఎంఎఫ్ఎల్జి. ఇందులో ఓవెల్స్ తీయండి. ఈ ఈజ్ ద ఓవెల్, యూ ఈజ్ ద ఓవెల్, అండ్ ఏ ఈజ్ ద ఓవెల్, ఐ ఈజ్ ద ఓవెల్, ఓ ఈజ్ ద ఓవెల్. ఓవెల్స్ -3, 5 - 3 2, 21 - 3 18, and 27 - 3 24, right. So concept is vowels -3, consonant చూడండి. So consonant -7, right, 18 - 7. So next to 20 - 7, right. In the same manner, how is public sector? E-O. So vowel -3, 21 - 3 18, or 9 - 3 6 F, and E 5 - 3 2 B అవుతుంది. 5 - 3 2B, and O is 15 - 2 13, RFBM, 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 RFBM. You don't have RFBM, so option C or D. Next to consonant -7. Consonant -7 means 16 - 7 is 9 IR, and it is 28 - 7 21. So 20, Z is 26, A is 27, B is 28. 28 - 7 is 21 is nothing but U. 12 - 7 is 5. Next to C, 29 - 7 is 22 V, and 19 - 7 12 L, and 29 minus V, 20 - 7 13, and R 18 - 7 11. So this is the final information. IRUEF, IRUEF, VLB, VMM, VMLK, VMLK. So it is 15 - 7, 15 - 7 8 kada. It is, so M 30, 20 - 7 13. So BVMLK, public sector, sector O, 15 - 3 12. It is 12, it is 12, it is 12, right. Option C is the correct answer, right. Next one. So Venn diagrams are given here. Raw material, labors, machines. So labors are using raw materials, but and machines, machinery also, labors are using raw materials as well as machines. But what is the relation between raw material and some raw material or labors? These are all are okay, all are different kada. Some more, there is no relation to raw material to labor. So there is no relation to raw material to machine. There is no relation to labor to machine. Some labor or machine we cannot say. Means there is no relation from the given. All are furniture only, but those are not. There is no relation to raw material to labor, labor to machine. Kabatti all are different. Option A is the correct answer. Right. Next one. So dices are given. Find the different position of the same dice are shown. Find the number opposite to having the 4 అని చెప్పారు. Which is opposite to 4 అంటే డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పొచ్చు దీన్ని. So in 2 dices 2 digits are common means cancel చేయండి. 1 5. Then automatically what we can say? Opposite to 2 is 4, opposite to 4 is 2. Means opposite to 4 is 2. Option C is the correct answer. Right. Next one. Cardiologist is related to heart. So heart specialist ఏమంటారు? Cardiologist అంటారు. In the same way, so chiropractor is related to. So chiropractor is related to joints. So cardiologist అంటే heart. So chiropractor is related to joints. So joint specialist నే chiropractor అంటారు. కాబట్టి option D is the correct answer అవుతుంది. If master is coded as, right, master is coded as 26 1 38 40 25 36. ఇక్కడ నుంచి ఏం చెప్పచ్చు? vowel is nothing but vowel square, consonant into 2, vowel whole square into consonant into 2. Now how is backspace is coded? Backspace. So how many vowels? 1, right. Here A is 1 square 1, backspace. So C K S P A E 5 square ఎంత అంటే 25, 5 into 5. B
into 2, 3 into 2, 6, 11 into 22, 38, 16 into 2, 32, and 3 into 2, 6, 4, 1, 6, 22, 4, 1, 6, 22, 38, 32, 16, 25, means option A is the correct answer అవుతుంది. రైట్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే ఆర్ ద నెంబర్స్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. 4 నుంచి 10 వస్తుంది, 10 నుంచి 23 వస్తుంది. ఆ రిలేషన్ ఏంటో చూడండి. 4 నుంచి 10 ఎలా వస్తుంది? 4 into 2, 8 plus 2 equal to 10 వచ్చింది. 10 into 2 plus 3 equal to 23. ఇది ఒక ఆర్డర్. 4 into 2, 8 plus 2, 10, and 10 into 2, 20 plus 3 is 23. సో 7 into 2, 14 రావట్లేదు. సో 3 into 2, 6 plus 2, 8 రావట్లేదు. 4 into 8 plus 2, 10 రావట్లేదు. 2 into 2 plus 2, 4 plus 2, 6, 6 into 2, 12 plus 3 equal to 15. Means option D is the correct answer అవుతుంది. రైట్, 3 of the following 4 words are like in a certain way and 1 is different from the given words. ఏది డిఫరెంట్గా ఉంది? సో బ్యాగు, సూట్ కేసు, పర్సు, కార్పెటు, ఇవన్నీ ఏదైనా వస్తువులు తీసుకోవడానికి వాడతారు కదా, లగేజ్ కోసం వాడతారు కదా, బ్యాగునైనా, సూట్ కేసునైనా, పర్సునైనా. సరే, పర్స్ అంటే స్మాల్ పర్స్, బిగ్ పర్స్ అని తీసుకోవచ్చు. ఇవన్నీ క్యారీ చేస్తే ఏదన్నా ఒకటి, రైట్. కానీ కార్పెట్ అనేది కింద వేస్తారు కాబట్టి ఏది డిఫరెంట్గా ఉంది? కార్పెట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్, ఇఫ్ కాస్ స్క్వేర్ క్యూ సైన్, ఇది క్వశ్చను, కాస్ స్క్వేర్ క్యూ మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ క్యూ minus 3 cos q plus 2 equal to 0, where q is an acute angle. 0 and q lies between 0 degrees and 90 degrees means where q is an acute angle. కాబట్టి మనకు కంప్లీట్గా కాస్ ఏ ఉంది కాబట్టి సైన్ కాస్లోకి మార్చుకోండి. కాస్ స్క్వేర్ క్యూ మైనస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ క్యూ అని రాసుకోవచ్చు. మైనస్ 3 కాస్ క్యూ ప్లస్ 2 ఈక్వల్ టు 0. కాస్ స్క్వేర్ క్యూ మైనస్ 1 ప్లస్ cos square q minus 3 cos q plus 2 equal to 0. Cos square q plus cos square q అంటే 2 times of cos square q and minus 3 cos q and next minus 1 plus 2 అంటే plus 1 equal to 0. దీనికి సో ఫ్యాక్టర్స్ కనుక్కోండి. సో 2 అంటే డైరెక్ట్గా 2 cos square q minus 2 cos q minus cos q plus 1 equal to 0. By taking 2 cos q common, it becomes cos q minus 1 common, cos q minus 1 equal to 0. So cos q, finally cos q equal to 1 by 2 or cos q equal to 1 means therefore q equal to 60 degrees అని చెప్పొచ్చు. cos 60 కదా, 1 by 2. Here q equal to 0 degrees. Cos 0 degrees is 1. కాబట్టి cos 0కు ఛాన్స్ లేదు. ఇట్ లైస్ బిట్వీన్ అక్యూట్ యాంగిల్ అని చెప్పాడు. 0 degrees 90 degrees. దేర్ ఫోర్ q మస్ట్ బి 60 degrees. ఇక్కడ q 0కు 90 degrees మధ్యలో ఉండాలి కాబట్టి q 60 degrees అవుతుంది. నా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 cosecant q? 4 into cosecant q 1 by sin q రూట్ 3 by 2 అంటే ఇట్ బికమ్స్ 2 by రూట్ 3 ప్లస్ cot q అంత ఉంటుంది. cot q అంటే సో tan q, సో tan q ఈజ్ cot 60 ఇది రూట్ 3 అవుతుంది. tan 60 రూట్ 3 అవుతుంది. ఇది 1 by రూట్ 3 అవుతుంది. దట్ ఈక్వల్ టు 8 మీన్స్ 9 by రూట్ 3 అని చెప్పొచ్చు. 9 ఏం రాసుకోవచ్చు? 3 into రూట్ 3 రాసుకోవచ్చు కదా, బై రూట్ 3 get cancel. You are going to get the value 3 into root 3 is the correct answer. 3 into root 3 is the correct answer. Right, next one. Two concentric circles are the radius 15 cm. Concentric circle means both the circles are having the same centers. These are the concentric circles. So what I am taking here, so this is a small radius, I am taking 9 centimeters. So it is a big radius, it is 15 centimeters. Capital R, small r. Next, or what is the length of the chord on the larger circle which is a tangent to the smaller circle? Which is a tangent to the smaller circle, they are saying. This is the chord, touches only one point. It is perpendicular. Now this is, you can take, add, and this is one more thing. Means it is a radius of the bigger circle. It becomes 15.
So it is some origin O. It is a line joining origin to the circumference is always perpendicular as well as bisect. You can take A, B and C. Now here AB is a tangent or chord. AB is a tangent and chord. Tangent and chord. Automatically triangle OAC and triangle OCB are right angled triangles. Right angled triangles. Automatically it is 9. Automatically it is 15 9. So 15 9 means what is AC? AC equal to 15 square means what we can write in right angle by applying Pythagoras theorem. It becomes 15 square minus 9 square, that equal to 225 minus 81. 5 minus 1 4, 12 minus 8 4 and 144. Now automatically it is square root, it becomes 12. Therefore what we can say, AB which is bisected kada, ikkada bisect ayindi kada, two parts కింద bisect అయింది అంటే a line joining center to the circumference of the circle is perpendicular as well as bisect that chord, means AB equal to AC plus BC. So this is 12 means automatically which is also 12. Therefore what is AB? 12 plus 12 24 centimeters. 24 centimeters is the correct answer. ఏమి ఇచ్చారు? టూ కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్ అని చెప్పడం అంటే రెండు సర్కిల్స్కి ఒకే సెంటర్ ఉంటుంది. అందులో స్మాల్ సర్కిల్ రేడియస్ 9 centimeters, బిగ్ సర్కిల్ రేడియస్ 15 centimeters అండ్ ఏ లైన్ విచ్ ఈస్ టాంజెంట్ టు ద బిగ్గర్ సర్కిల్ అండ్ ఇట్ ఈస్ ఎ టాంజెంట్ టు ద స్మాలర్ సర్కిల్ అండ్ కార్డ్ టు ద బిగ్గర్ సర్కిల్ డ్రా చేసినప్పుడు ఏ లైన్ జాయినింగ్ సెంటర్ టు ద సర్కంఫరెన్స్ ఈస్ కాల్డ్ సింప్లీ వీఆర్ కాలింగ్ ఏ రేడియస్ క్యాపిటల్ ఆర్ 15 15 12 12 చేసినప్పుడు ఫైనల్ ఏబీ ఈక్వల్ ఎంత అవుతుంది? 12. అంటే ఏసీ ఈక్వల్ టు బోత్ ఆర్ సేమ్. AC is same as BC which is bisected. 12 plus 12 how much it is? 24 centimeters అవుతుంది. Right, next one. So the simple interest on a certain sum of for 3.5 years at 10%. 3.5 years. So first year 10%, second year 10%, third year 10%, ఆ తర్వాత హాఫ్ ఇయర్కి 5% అవుతుంది. ఫర్ ఆనం ఈజ్ 29 అంటే ఫైనల్గా 35% వాల్యూ. 35% వాల్యూ ఈజ్ 2940 అని చెప్పారు. Then what will be the compound interest on the same sum for 2.5 years at the same rate of interest? If interest is compounded yearly, nearest value is how much they are asking. Then 35% value is how much? Then what is 100% value? This is the question. So percentage. So 7 5s, 7 4s 28, 7 2s and next with 5. 5 8s 44. So what is the principal here? 8400. On 8400, right, for annum 2, what will be the compound interest on the same sum? Means on 8,400 rupees, what is the compound interest they are asking? For 2.5 years. For 2.5 years. So rate of interest for 2 years. Rate of interest for 2 years తీసుకుంటే ఫార్ములా ఏంటి? x plus y plus xy by 100 తీసుకుంటే ఫస్ట్ కేసు 10 plus 10, first year 10%, second year 10%. Compound interest means we are calculating interest on second year only. So for 1 year simple interest is same as compound interest, right? So for 1 year simple interest is same as compound interest. During the second year we are calculating interest on the interest. That's why 10 to 10 and second year additionally we are calculating, that equal to 21%. 21%. Now what is equivalent value of 21% plus 1 year how much it is? 5%. 21 plus 5, 21 into 5 by 100. So 26 105 means almost 27.05%. Means from this what is 0.5% of 8,400 means almost 84 into 27. So 7 4s 28 2, 7 8 56 plus 8 64 plus 2 66 6 8 2 60 2268. Nearby 2268, which is option 2268. So option A is the correct answer because 0.05 is there now, 0.05. By adding that value we are going to get 2272 is the compound interest. What is given? Simple interest for 3.5 years at the rate of 10% interest is given to you. Based on the 10% interest, finally interest value
is given to you how much it interest to 2940. Based on that we have calculated principal value 8400 principal value వస్తుంది. ఆ వాల్యూ తర్వాత అదే వాల్యూ పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, సో 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, x+y+xy/100 వేసుకుంటే 2 yearsకి వస్తుంది. 2.5 years కావాలి నెక్స్ట్ మనకు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఫర్ 2.5 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2.5 years ఏమవుతుంది, 21 + 5, 21 × 5/105 వేస్తే 27.05 అవుతుంది. కాబట్టి 27.05%లో అంటే 2.5 yearsకి 27.05 అవుతుంది. దీనిలో 27.05/100 × 8400 వేస్తే ఆ నియరెస్ట్ వాల్యూ టు 27 వేస్తే 2268 వచ్చింది. సో బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఆప్షన్స్ 2272 అనేది నియరెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది.